టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్ వేర్ క్లాస్. ఎస్క్యూఎల్ వేర్ క్లాస్ గురించి తెలుసుకుందాం. ద వేర్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్స్ రికార్డ్స్ నథింగ్ బట్ రోస్. ఫర్ సపోజ్ మన టేబుల్లో రోస్ అనేవి ఉంటాయి. ఆ రోస్ని ఫిల్టర్ చేయడానికి వేర్ క్లాస్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ దోస్ రికార్డ్స్ దట్ ఫుల్ఫిల్ ఏ స్పెసిఫైడ్ కండిషన్. ఫర్ సపోజ్ ఒక టేబుల్ అనేది తీసుకున్న ఎంప్లాయీ టేబుల్, అందులో మనకి సమ్ రోస్ అనేవి ఉంటాయి, సమ్ రికార్డ్స్. ఆ రికార్డ్స్ని మనం ఒక స్పెసిఫిక్ కండిషన్ ఇస్తాం. మనకి ఏదో డేటా కావాలని ఒక స్పెసిఫిక్ కండిషన్ అనేది ఇస్తాం. ఆ డేటా కోసం కూడా మనకి యూజ్ఫుల్ అవుతుంది. వేర్ క్లాస్ సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2 ఎక్సెట్రా. మనం ఎన్నన్నా తీసుకోవచ్చు కాలమ్స్. మనకు ఆ టేబుల్లో ఉన్న ఎన్ని అయితే కాలమ్స్ ఉన్నాయో ఎన్నన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి? ఫర్ సపోజ్ ఎంప్లాయీ టేబుల్, ఆ స్టూడెంట్ టేబుల్. వేర్ కండిషన్, మన కండిషన్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఒక కండిషన్ ఇస్తే ఒక స్పెసిఫిక్ డేటా అనేది మనకు కావాలనుకున్నప్పుడు అప్లై చేస్తే ఆ కండిషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. దీనికి అనేది ఒక నోట్ అనేది ఉన్నది. ద వేర్ క్లాస్ ఈజ్ నాట్ ఓన్లీ యూజ్డ్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ అప్డేట్, డిలీట్ ఎక్సెట్రా. వేర్ క్లాస్ అనేది నాట్ ఓన్లీ యూజ్డ్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇవి కూడా అప్డేట్ డిలీట్ దాంట్లో కూడా యూజ్ఫుల్ అవుతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 20,000. శాలరీ అనేది 20,000 ఈక్వల్గా ఉండాలి లేదా ఎక్కువగానే ఉండాలి. అది మన కండిషన్. మనకు ఫర్ సపోజ్ ఒక 11 రోస్ ఉన్నాయి అనుకో, 11 రోస్లో డిఫరెంట్ శాలరీస్ ఉన్నాయి. 20,000 తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఫర్ సపోజ్ 20,000 అబౌవ్ ఓన్లీ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 రికార్డ్స్ మాత్రమే మనకి రీట్రై అవుతాయి, ఆ డేటా అనేది మనకు వస్తుంది.